ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకాయ మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. ఇంకా రావలసిన వారిని మీరు దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకాయ మీ కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడును, మీరు నన్ను కరుణించండి దేవా. నాయన, మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. ఓ ప్రభు, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడని వాక్యం రాయబడిన మాట మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనం, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకుని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరిచేదాని కొరకు మీ సహాయం మాకు దయచేయండి. దేవా, ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని వాక్యం రాయబడిన మాట ప్రకారం శత్రుకార్యాలన్నింటినీ మీరు లయపరచండి. దేవా, మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని వినేదాని కొరకే మీరే కార్యం చేయండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 145 మొదటి వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. కీర్తన 145 మొదటి వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. రాజవైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో నిన్ను గణపరిచెదను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నిన్ను గణపరిచెదను, నిన్ను కొనియాడుచున్నాను, నిన్ను స్తుతించుచున్నాను అనే ఈ 3 మాటలను గురించి మనము ధ్యానం చేద్దాం. ప్రజలు ప్రభువును గణపరుస్తూ వచ్చారు, కొనియాడుతూ వచ్చారు, స్తుతిస్తూ వచ్చారు. వారు ఆ ప్రభువును ఎందుకు గణపరిచినారో, ఎందుకు కొనియాడుతూ వచ్చారో, ఎందుకు స్తుతిస్తూ వచ్చారో మనం ఈ సమయంలో చూద్దాం. మొదటిగా కీర్తన 145 మొదటి వచనములో నిన్ను గణపరిచెదను అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఈ వచనములో నిన్ను గణపరిచెదను అనే మాట వ్రాయబడి ఉన్నది. ఈ 145వ కీర్తన దావీదు కీర్తన. అంటే ఈ కీర్తన దావీదు రాస్తూ వచ్చాడు. దావీదు మొదటి వచనములు ఏమంటున్నాడంటే, రాజవైన నా దేవా, నిన్ను గణపరిచెదను అంటూ ఉన్నాడు. గమనించండి, దావీదు రాజుగా ఉన్నాడు. తాను రాజుగా ఉన్నప్పటికీ తనకు రాజు
దేవుడు అని చెప్పి గ్రహించిన వాడై తాను రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను అని చెప్పి పలుకుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే మన ప్రభువు రాజులకు రాజుగా ఉన్నాడు. కాబట్టి దావీదు రాజుగా ఉన్నప్పటికీ తనకు రాజు దేవుడు గనుక రాజైన దావీదు తనకు రాజుగా ఉన్న దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే నిన్ను ఘనపరిచేదను అంటూ ఉన్నాడు. నిన్ను ఘనపరిచేదను అని చెప్పి తాను అంటూ ఉన్నాడు. మరి ఆ ప్రభువును ఆ దేవుణ్ణి దావీదు ఎందుకు ఘనపరుస్తూ ఉన్నాడు అంటే ఆ ప్రభువు రాజుగా ఉన్నాడు. దాన్ని బట్టి దావీదు ఆ ప్రభువును ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు. తను అంటున్నాడు కదా, రాజవైన నా దేవా నిన్ను ఘనపరిచేదను అని. అంటే ఆ ప్రభువు రాజుగా ఉన్నాడు కాబట్టి తాను రాజుగా ఉన్న ప్రభువును ఘనపరుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన ప్రభువు రాజుగా ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆ ప్రభువును ఘనపరిచే వారంగా ఉండాలి. చూడండి 45వ కీర్తన 45 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ వచనములో ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు అనే విషయాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన ప్రభు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న ప్రభువు మరి ఏం కోరుతూ ఉన్నాడంటే మన యొక్క సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు. మనుషులు ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉండాలని చెప్పి ఈ రాజు కోరుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన ప్రభువు రాజుగా ఉన్నాడు. ఈ రాజు మరి ఏమి కోరుతూ ఉన్నాడంటే మనుషులందరూ ఆత్మ సంబంధమైన అలంకారముల చేత అలంకరించబడి ఆత్మ సంబంధంగా వాళ్ళు సౌందర్యం కలిగిన వారుగా ఉండాలని ఆ ప్రభు కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే చూడండి, విలాప వాక్యములు 1వ అధ్యాయం, ఇర్మియాకు యేస్కేలుకు మధ్యలో ఉంటుంది. విలాప వాక్యములు 1వ అధ్యాయం 6వ వచనం. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. చాలు చూడండి, ఇక్కడ సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను అని చెప్పి రాయబడి ఉంది. సియోను కుమారి అంటే ఇక్కడ దేవుడు తన ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రజల యొక్క సౌందర్యం అంతా ఏమైపోయింది? తొలగిపోయింది. వారికి ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం ఏమాత్రం కూడా లేదు. ప్రియులారా, ఏం కారణం అంటే మనము 5వ వచనంలో గమనించవచ్చు. చూడండి 5వ వచనం. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. ఈ వచనములో దాని అతిక్రమము విస్తారము అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ దేవుని ప్రజల యొక్క అతిక్రమం ఎలా ఉందంటే విస్తారంగా ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రజల యొక్క సౌందర్యం ఏమైపోయిందంటే తొలగిపోతూ వచ్చింది. గమనించిన 5వ వచనంలో దేవుని ప్రజల యొక్క అతిక్రమం విస్తారంగా ఉన్నట్లు రాయబడింది. 6వ వచనంలోనేమో వారి యొక్క సౌందర్యము తొలగిపోయినట్లుగా రాయబడింది. అంటే వారి యొక్క అతిక్రమాన్ని బట్టి, వారి యొక్క పాపాన్ని బట్టి, వారి యొక్క దోషాన్ని బట్టి వాళ్ళు మరి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోల్పోతూ వచ్చారు. ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని వాళ్ళు పోగొట్టుకుంటూ వచ్చారు. వీళ్ళ పాపం ఏం చేస్తూ ఉంది అంటే
మనుషులకు ఆత్మ సంబంధమైన సౌందర్యం అనేది లేకుండా చేస్తూ ఉంది. పాపాన్ని బట్టి మనుషులు ఆత్మీయంగా సౌందర్యవంతులుగా లేరు. ఆత్మీయమైన సౌందర్యం పాపాన్ని బట్టి మనుషులకు దూరమైపోతూ ఉంది. ప్రియులారా, దాన్ని బట్టి మరి ఆ ప్రభువు ఏం చేస్తూ వచ్చాయంటే, మనుషులు పాపాన్ని బట్టి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోల్పోతూ వచ్చారు. వారికి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఆ కల్వరి శిలువలో మరి ఆ ప్రభువు తన యొక్క సౌందర్యం అంతటిని కోల్పోతూ వచ్చాడు. గమనించండి, మన ప్రభు ఎలాంటి వాడంటే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, మరి 10,000 మందిలో అతి కాంక్షణీయుడుగా ఉన్నాడు. ఎంతో సౌందర్యవంతుడిగా ఉన్నాడు. ఎంతో మరి సౌందర్యముతో నిండినటువంటి వాడుగా ప్రభు ఉన్నాడు. అలాంటి ప్రభువు ప్రియులారా మనకు ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఇవ్వడానికి ఆ కల్వరి శిలువలో ఆయన వికారుడుగా చేయబడతా వచ్చాడు. చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 14వ వచనం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర్రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగు విస్మయం పొందిరో. చాలు చూడండి, ఇక్కడ చాలా వికారము అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో వికారుడుగా చేయబడతా వచ్చాడు. అంటే ఆకారం అనేది కోల్పోయిన వాడుగా ఉన్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథములోని 53వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, సురూపమైనను సొగసైనను లేనివాడుగా చేయబడతా వచ్చినట్లుగా మనకు కనబడతా ఉంది. ఏమి లేదు ఆయనలో, స్వరూపము సొగసు లేదు. ప్రియులరా, ఆ ప్రభువు మరి తన స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు, వికారుడైపోతా వచ్చాడు. ఎంతో మరి సౌందర్యవంతుడైనటువంటి నా ప్రభువు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడుగా ఉన్నటువంటి నా ప్రభువు ప్రియులరా వికారుడుగా చేయబడతా వచ్చాడు. తన సొగసును స్వరూపాన్ని కోల్పోతా వచ్చాడు, చూడలేని వానుగా చేయబడతా వచ్చాడు. ప్రియులరా, మరి ప్రభు యొక్క రూపం అనేది ఎంతో వికారమైపోతా వచ్చింది. అంత వికారమైనటువంటి వారు ఇంకెవరు కూడా లేరు. అంతగా ప్రభువు తన యొక్క సౌందర్యాన్ని కోల్పోయిన వాడుగా ఉంటా ఉన్నాడు, వికారుడుగా చేయబడతా వచ్చాడు. ప్రియులరా, ఈ విధంగా ఎందుకు ఆ ప్రభువు మరి తన ఆకారాన్ని, తన సౌందర్యాన్ని కోల్పోయి వికారుడుగా, స్వరూపము సొగసు లేనివాడుగా చేయబడతా వచ్చాడంటే, ప్రియులరా మనుషులు పాపాన్ని బట్టి ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం లేనివారైపోయారు. కాబట్టి మనుషులకు ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఇవ్వడానికి సౌందర్యవంతుడిని ఆ ప్రభువు మరి వికారుడుగా, స్వరూపం సొగసు లేనివాడుగా చేయబడతా వచ్చాడు. ఎవరైతే మరి పాపులుగా ఉండి పాపాన్ని బట్టి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోల్పోయి నష్టపోతూ ఉన్నారో అలాంటి వాళ్ళు మరి ఆ సిలువలో తన యొక్క స్వరూపాన్ని కోల్పోతూ వచ్చినటువంటి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువుని అడుగుతారో, ప్రభువు వారి పాపాలు క్షమించేవాడుగా ఉంటున్నాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. వారికి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో, రక్షించబడినటువంటి మన జీవితంలో మరి ప్రభుని ఎరగక మునుపు, రక్షణ పొందక మునుపు మన స్థితి కూడా ఎలాగుంది అంటే, మన పాపాన్ని బట్టి మనము ఆత్మ సంబంధంగా సౌందర్యం లేని వారంగా, సౌందర్యం కోల్పోయిన వారంగా ఉంటా వచ్చాం. అయితే మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొనడం ద్వారా ఆ ప్రభువు మన పాపాలు క్షమించాడు, మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేశాడు. మనకు ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని దయచేసిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి ఆ ప్రభువును మనం ఎంత ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా గమనించండి, ఈ రాజు నీ ప్రభు అతని సౌందర్యమును కోరినవాడని చెప్పి వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం.
ఈ రాజు ఏం కోరాడు అంటే ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా సౌందర్యవంతులుగా ఉండాలని కోరుతా వచ్చాడు. ప్రియులారా, మరి మనుషులు పాపాన్ని బట్టి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోల్పోయారు. వారికి సౌందర్యాన్ని ఇవ్వడానికి ఆ ప్రభు తన సౌందర్యాన్ని కోల్పోయి సిలువలో బలైపోతా వచ్చాడు. ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ప్రభు మరి విశ్వసించిన వారందరికీ కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఇస్తా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో ప్రభుని అంగీకరించిన మనకు ఆ ప్రభువు ఆత్మ సంబంధంగా సౌందర్యాన్ని ఇచ్చాడు. ఆ రాజు మనకు సౌందర్యాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మనకు ఆ ప్రభు ఇచ్చిన ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని బట్టి ఆ ప్రభువుని మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆ సౌందర్యాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క రాజు మనం ఆ సౌందర్యాన్ని కలిగి కొనసాగాలని కోరుతా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా మనము సౌందర్యం అనేది పొందాం ప్రభు ద్వారా. ఆ ప్రభు మనకిచ్చాడు. మరి ఆ రాజు మనకిచ్చిన వాడుగా ఉన్నాడు. మరి రాజు అయినటువంటి ఆ ప్రభువు మరి మనం ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి అలాగే కొనసాగాలని కోరుతా ఉన్నాడు. అంటే మనము ఆత్మ సంబంధమైన అలంకారము చేత అలంకరించబడి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి మనం కొనసాగాలనేది ఆ ప్రభు యొక్క కోరిక. ప్రియులారా, మరి ఏ విధంగా ఇది సాధ్యమంటే ప్రతిదినం మనం ప్రభుపై ఆధారపడటం ద్వారా ప్రభువే మనకు సహాయం చేస్తాడు. మరి ఆత్మ సంబంధమైన అలంకారం అంటే గమనించండి, పరిశుద్ధత, అలాగే దీనత్వము, మంచితనము, సాత్వికము, ప్రేమ, సహనము, మృదుత్వము, మరి ఇవే ఆత్మ సంబంధమైనటువంటి అలంకారములు. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మరి వాటిని మనము కలిగి ఉండాలి. కలిగి ఉండి మరి ఆ విధంగా ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వారంగా మనము కొనసాగాలని చెప్పి ఆ ప్రభువు కోరుతా ఉన్నాడు. వీళ్ళని గమనించండి, భక్తుడైన దావీదు రాజువైన నా దేవా నిన్ను గణపరిచేదనని చెప్పి పలుకుతా వచ్చాడు. ఎందుకు దావీదు దేవుని గణపరుస్తున్నాడంటే దేవుడు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. వీళ్ళ యొక్క రాజు ఏం కోరుతున్నాడంటే మనం ఆత్మీయంగా సౌందర్యం కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు. ఈ రాజు మన కొరకు తన యొక్క రూపాన్ని కోల్పోయి మనకు ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన్ని గణపరచాలి. గమనించండి, మరి ఈ రాజు ఆత్మ సంబంధంగా మనం సౌందర్యం కలిగి కొనసాగాలని కోరుతూ ఉన్నాడు. దాన్ని బట్టి కూడా మనం ఆ యొక్క రాజుగా ఉన్నటువంటి ఆ ప్రభువును గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆ ప్రభు రాజుగా ఉన్నాడు గనక దావీదు రాజు అయినటువంటి ఆ యొక్క ప్రభువును గణపరుస్తూ వచ్చాడు. ప్రియులారా, మరి మనము కూడా ఆయన రాజుగా ఉన్న దాన్ని బట్టి ఆయన గణపరచాలి. ఆ రాజు మరి మనకేమిచ్చాడు అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆయన మన కొరకు తన సౌందర్యాన్ని కోల్పోయి మనకు ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను గణపరచాలి. అలాగే ఆయన ఈ రాజు మనం ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఈ లోకమును జీవించాలని చెప్పి కోరుతా ఉన్నాడు. దాన్ని బట్టి కూడా మనము ఆ రాజు అయినటువంటి ప్రభువును మనము గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆ ప్రభు రాజుగా ఉన్నాడు కాబట్టి రాజుగా ఉన్నటువంటి ఆ ప్రభువును దావీదు గణపరుస్తూ వచ్చాడు. రాజువైన నా దేవా నిన్ను గణపరచదనని చెప్పి గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాజుగా ఉన్న ఆ ప్రభువుని మనం కూడా గణపరిచే వారంగా ఉండాలి. రెండోదిగా చూడండి, కీర్తన 30వ కీర్తన 1వ వచనం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఈ వచనంలో నిన్ను కొనియాడుచున్నాను అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏ మాట? నిన్ను కొనియాడుచున్నాను. మొదటి మాట ఏం చూసాము? నిన్ను గణపరిచేదను అనే మాటను మనం చూస్తూ వచ్చాం. రెండోది ఏం చూస్తున్నామంటే నిన్ను కొనియాడుచున్నాను అనే మాటను మనం చూస్తున్నాం. ఈ 30వ కీర్తన దావీదు కీర్తన. ఈ కీర్తన కూడా దావీదు రాస్తూ వచ్చాడు. దావీదు ఈ కీర్తన మొదటి వచనంలో ఏమంటున్నాడంటే నిన్ను కొనియాడుచున్నాను అని చెప్పి పలుకుతా ఉన్నాడు.
దావీదు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. దేన్ని బట్టి దేవుణ్ణి దావీదు కొనియాడుతూ ఉన్నాడంటే ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని తను పలుకుతున్నాడు. అంటే దావీదు విషయంలో దావీదు యొక్క శత్రువులు సంతోషించకుండా దేవుడు చేశాడు. గమనించండి, దావీదునకు శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు గుండా వెళ్తూ వచ్చాడు, శోధనలు గుండా వెళ్తూ వచ్చాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అతన్ని వదిలిపెట్టేసి అతనికి ఏమాత్రం సహాయం చేయకుండా ఉన్నట్లయితే, సహాయం చేయకుండా ఉంటే అతన్ని బట్టి అతని శత్రువులు ఏం చేస్తారు? సంతోషిస్తారు. గమనించండి, దావీదునకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు వచ్చినాయి. ఆ పరిస్థితులు దేవుడు అతనికి సహాయం చేయకుండా అతన్ని వదిలిపెట్టేశాడు అనుకోండి, అతని శత్రువులు అతన్ని బట్టి సంతోషించేవారుగా ఉంటారు. కానీ దేవుడు మరి అలాంటి పరిస్థితులు తనకు ఎదురైనప్పుడు దావీదును దేవుడు విడిచిపెట్టలేదు. దావీదునకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అతని యొక్క శత్రువులు సంతోషించలేకపోయారు. ఎందుకంటే శ్రమలు వచ్చినా కూడా దేవుడు విడిచిపెట్టకుండా దావీదునకు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి దావీదు యొక్క శత్రువులు దావీదు విషయమై ఏమాత్రము సంతోషించలేకపోయారు. గమనించండి, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో దేవుడు అతనితో ఉండి అతనికి సహాయం చేస్తూ వచ్చిన వాడుగా ఉండి మరి అతని విషయమై అతని యొక్క శత్రువులు సంతోషించకుండా దేవుడు చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి దావీదు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. నిన్ను కొనియాడుచున్నానని చెప్పి తను పలుకుతూ ఉన్నాడు. గమనించండి, దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రియులారా, మన విషయమై శత్రువు సంతోషించకున్నట్లుగా మన పక్షమున కార్యము చేసే దేవుడు. దాన్ని బట్టి మనము కూడా ఏం చేయాలి? దేవుణ్ణి కొనియాడే వారంగా ఉండాలి. ప్రియులారా, మన జీవితంలో కూడా దావీదునకు శ్రమలు, కష్టాలు వచ్చినట్లుగానే మనకు కూడా శ్రమలు, కష్టాలు, బాధలు వస్తున్నాయి. ఈ బాధల్లో, కష్టాలు, శ్రమల్లో దేవుడు మనకు సహాయం చేయకుండా మనల్ని వదిలిపెట్టేస్తే మన విషయమై శత్రువు సాతానుడు ఏం చేస్తాడు? సంతోషపడతా ఉంటాడు. వీళ్ళకి శ్రమలు వచ్చినాయి, శ్రమల్లో దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు, వాళ్ళకేం సహాయం చేయట్లేదని చెప్పి శత్రువు ఎంతో, అపవాది ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. అయితే ప్రియులారా, మన ప్రభువు మరి శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో మనం ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని విడిచిపెట్టక మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో మన ప్రభు మనల్ని విడిచిపెట్టక మనకు సహాయం చేసేవాడుగా మరి ఉంటున్నప్పుడు మన విషయమై శత్రువు సాతానుడు ఏమాత్రం కూడా సంతోషించలేడు. ప్రియులారా, మన జీవితంలో మన ప్రభువు మన శ్రమల్లో, బాధల్లో మనతో ఉండి మనకు సహాయం చేస్తూ మన విషయమై శత్రువు సాతానుడు సంతోషించకున్నట్లుగా ప్రభు చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం కూడా ఆ ప్రభును కొనియాడేవారంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, భక్తుడైన దావీదు నిన్ను కొనియాడుచున్నానని పలుకుతా వచ్చాడు. ఎందుకు దావీదు దేవుని కొనియాడుతున్నాడో మనం చూస్తూ వచ్చాం. ప్రియులారా, మరి దావీదు వలె మనము కూడా దేవుని కొనియాడాలి. దావీదునకు ప్రభు ఎలాంటి మేలు చేస్తూ వచ్చాడో అలాంటి మేలే మనకు కూడా ప్రభు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువుని ఎంతో కొనియాడేవారంగా ఉండాలి. శత్రువు మన విషయమై సంతోషించకున్నట్లుగా ప్రభు కార్యం చేసేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని కొనియాడేవారంగా ఉండాలి. మూడవదిగా చివరికి ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున మీరలాగ అందురు, యెహోవా నీవు నా మీద కోప్పడితివి, నీ కోపము చల్లారిను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. చాలు. ఈ వచనంలో నిన్ను స్తుతించుచున్నాను అనే మాటను మనం చూస్తున్నాం. మొదటి మాట ఏంది? నిన్ను గణపరిచెదను. రెండవది నిన్ను కొనియాడుచున్నాను. మూడవది నిన్ను స్తుతించుచున్నాను. ఏ మాట? నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ ఆ దినమున మీరిలాగ అందురు అని చెప్పి రాయబడింది. అంటే దేవుని ప్రజలు ఇలా అంటారు అని చెప్పి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటారు అంటే
గమనించండి, యెహోవా నీవు నా మీద కోప్పడితివి, నీ కోపం చల్లారిను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు అని చెప్పి దేవుని ప్రజలు అంటారని ఈ వచనంలో రాయబడి ఉంది. గమనించండి, ఇక్కడ నిన్ను స్తుతించుచున్నాను అని దేవుని ప్రజలు పలుకుతూ ఉన్నారు. ఎందుకు దేవుని ప్రజలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ రాయబడింది, నీవు నన్ను ఆదరించి ఉన్నావు అనే మాట. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు అంటే దేవుడు ఆదరించిన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు అంటే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఆదరించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆదరించినటువంటి దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో కూడా ప్రియులారా, మనల్ని ఆ ప్రభు ఆదరించేవాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆ ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలోని 66:13 చూస్తే, నేను మిమ్మును ఆదరించేదను అని ప్రభు పలికినట్లుగా మనకు కనబడుతూ ఉంది. చూడండి, 66:13, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదారు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నేను మిమ్మును ఆదరించేదను అంటూ ఉన్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను, నేను మిమ్మును ఆదరించేదను అని చెప్పి ప్రభు పలుకుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, అలాగే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నా అంటే దేవుడు మమ్మును ఆదరించెను అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం ఏం చూసాము? నేను మిమ్మును ఆదరించేదని ప్రభు చెప్పిన మాట చూస్తున్నాం. ఇక్కడ పౌలు మరి చెప్పే మాట చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏమంటున్నాడు పౌలు? దేవుడు మమ్మును ఆదరించెను అని చెప్పి పలుకుతూ ఉన్నాడు. మరి యెషయా గ్రంథంలో నేను మిమ్మల్ని ఆదరించేదనని చెప్పి దేవుడే చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దేవుని ప్రజలు అంటే భక్తుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే దేవుడు మమ్మును ఆదరించెను అని. ప్రియులారా, ఆయన మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఆదరిస్తాడు అంటే వాక్యం మనం గమనించవచ్చు. కీర్తన 41:3 ఒక మాట రాయబడి ఉంది. 41వ కీర్తన 3వ వచనం, రోగశయ్య మీద యెహోవాను ఆదరించును, రోగం కలగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. చూడు, రోగశయ్య మీద యెహోవాన్ని ఆదరించును అని చెప్పి రాయబడింది. అంటే రోగముతో ఉండి మరి మంచం పట్టినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో ప్రియులారా, అలాంటి వారిని ఆయన ఆదరించేవాడుగా ఉంటున్నాడు. అంటే రోగములో ఉన్నప్పుడు ఆ ప్రభు ఆదరించేవాడు అని మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చూడండి, ఇక్కడ ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అని చెప్పి పౌలు చెప్తా ఉంటున్నాడు. ప్రియులారా, మరి ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని 13వ వచనంలో పౌలు రాస్తా వచ్చాడు. చూడండి, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము అని మరి ఇక్కడ కొన్ని మాటలు కొన్ని విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు పౌలు. ఆ విషయాలు తెలియపరిచిన తర్వాత చివరికి ఏమంటున్నా అంటే మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అంటా ఉన్నాడు. అంటే దుఃఖపడకుండా నిమిత్తము మరి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను అని అంటూ మరి ఈ మాటల చేత అంటే తెలియపరిచినటువంటి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్తున్నాడు. అంటే ప్రియులారా, గమనించండి, ఇక్కడ దుఃఖములో ఉన్న వారికి మరి ఆ ప్రభువు ఆదరణను దయచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి పౌలు మరి దేవుడు తనకు బయలుపరిచిన విషయాలను ఇక్కడ
తెలియజేస్తూ వచ్చాడు. ఆ విషయాలు ద్వారా మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు. గమనించండి, అంటే మరి దేవుడు ఏ విషయాన్ని తెలియపరుస్తూ వచ్చాడో ఆ విషయముల ద్వారా దుఃఖంలో ఉన్న వారికి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. మరి ఇక్కడ తెస్సలోనికయ పట్టణంలో ఉన్న దేవుని ప్రజల్లో మనం చూస్తే ప్రభువుని అంగీకరించి రక్షించబడి ప్రభు కొరకు జీవించి మరణించినటువంటి వారు ఎక్కడికి వెళ్తున్నారనే సందేహములు అనేవి వారిలో పుట్టినాయి. అప్పుడు పౌలు ఈ సంగతులు రాస్తా వచ్చాడు. మరి ప్రభువు మరి కడబూర మోగినప్పుడు ప్రభువు మరి వస్తాడు అని చెప్పి చెప్తూ వచ్చాడు. పరలోకము నుండి దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు, మనం వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటామని చెప్పి పౌలు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. అంటే చూడండి, మరి ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రభుని అంగీకరించి రక్షించబడి సరైన భక్తి జీవితాన్ని జీవించి మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారు లేపబడతారు. ఆ తర్వాత ప్రభుని అంగీకరించి సరైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఎవరైతే సజీవులుగా జీవిస్తూ ఉంటున్నారో వాళ్ళు మార్పు చెందుతారు. అందరూ కలిసి మరి గమనించండి, ప్రభుని ఎదుర్కోవడానికి ఏకముగా వీళ్ళందరూ కలిసి ప్రభుని ఎదుర్కోవడానికి ఏకముగా మేఘముల మీద కొనిపోబడతారు అని చెప్పి మరి పౌలు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. కాబట్టి గమనించండి, మరి ఈ విషయాలు చెప్పిన తర్వాత ఏమంటున్నా అంటే ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి మీ కుటుంబ సభ్యుల్లో లేకపోతే మీ సంఘములో విశ్వాసులుగా ఉండి ఎవరైతే చనిపోయినారో వాని గురించి మీరు మరి ఎక్కడికి వెళ్ళిపోయారని సందేహించవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని మీరు దుఃఖించవలసిన అవసరం లేదు. ఒక దినం రాబోతుంది, ఆ దినం ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభుని అంగీకరించి సరైనటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తూ వచ్చిన వాళ్ళు లేపబడతారు. సజీవులుగా సరైన భక్తి జీవితం కలిగినటువంటి వాళ్ళు మార్పు చెందుతారు. అందరూ కలిసి ఏకంగా ప్రభుని ఎదుర్కోవడానికి మేఘాల మీద కొనిపోబడతారని పౌలు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మరి ఈ మాటల చేత దుఃఖములో ఉన్నటువంటి మీరు మరి ఆదరణ పొందండి అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి దుఃఖంలో ఉన్నవారికి ఏం అవసరం అంటే ఆదరణ అవసరము. ప్రియులారా, మరి ఈ దుఃఖంలో ఉన్నవారికి దేవుడు తన వాక్యము ద్వారా తన యొక్క మరి మాటల ద్వారా ఎంతో ఆదరణ కలగజేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు మనకిస్తున్న మరి తన వాక్యం ద్వారా ఆదరణ బట్టి ప్రభుని ఎంతో మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆయన మరి రోగముతో ఉన్నప్పుడు ఆదరించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన మరి దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆదరించే దేవుడుగా ఉన్నాడు. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు అని చెప్పి మరి దేవుని ప్రజలు అంటా ఉన్నారు. ఇలా ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. మనల్ని కూడా ప్రభు ఆదరిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఎంతో మరి స్తుతించే వారంగా ఉండాలి. ఈ సమయంలో 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటి విషయం ఏంది? నిన్ను గణపరచెదను. ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనము గణపరచాలి. రెండవది ఏంది? నిన్ను కొనియాడుచున్నాను. ఆయన మన విషయమై శత్రువు సంతోషించకుండా కార్యం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ను కొనియాడాలి. మూడవది నిన్ను స్తుతించుచున్నాను. ప్రియులారా, మరి ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనము స్తుతించే వారంగా ఉండాలి. నిన్ను గణపరచెదను, నిన్ను కొనియాడుచున్నాను, నిన్ను స్తుతించుచున్నాను అని ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ 3 విషయాల్లో ఈ 3 సందర్భాలు మన దేవుడు ఎలాంటి వాడో 3 సంగతులు మనము చూస్తూ ఉన్నాం. ఆయన రాజుగా ఉన్నాడు, అలాగే శత్రువు మన విషయమై సంతోషించకుండా మన పక్షాన కార్యం చేసేవాడుగా ఉన్నాడు, మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువుని మరి ఆ ప్రభు ద్వారా పొందుతున్న ఈ మేలును బట్టి మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. ఈ సమయం